సో మరి ఈ యొక్క జనపదాలలో మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క 16 జనపదాల్లో నుంచి ఒక్క 4 అన్నవి మహాజనపదాలుగా మారాయి. సో వన్స్ అగైన్ జనపదము అనగా మనం అన్నాం గ్రామాల పట్టణాల సముదాయము, దానికి లీడర్ ఎవరండి అంటే నాయక అన్నాం. మరి మహాజనపదము అనగా ఇక్కడ మనం జనపదానికి మరొక పదాన్ని యాడ్ చేసాం, మహాజనపదం. ఏంటిదండి మహాజనపదము అంటే? అత్యధిక మీన్స్ ఎక్కువ విస్తీర్ణములో ఉన్న గ్రామాల మరియు పట్టణాల సముదాయాన్ని మహాజనపదము అన్నాం. మరి అత్యధిక విస్తీర్ణం, మహాజనపదం కంటే ఎక్కువ విస్తీర్ణములో ఉన్న దానిని అత్యధిక విస్తీర్ణములో ఉన్న గ్రామాల మరియు పట్టణాల సముదాయాన్ని మనం ఇక్కడ సామ్రాజ్యము అంటే జనపదము, మహాజనపదము, సామ్రాజ్యము. జనపదానికేమో నాయక, మహాజనపదానికి రాజన్ అండ్ సామ్రాజ్యానికి చక్రవర్తి. మరి ఈ యొక్క పదవులు వారు పరిపాలించే ఏరియా వైశాల్యాన్ని బేస్ చేసుకొని ఆ పొజిషన్స్ రావటం అన్న జరుగుతుంది. వన్స్ అగైన్ జనపదానికి నాయక, రాజన్ మహాజనపదానికి, ఈ రాజనే తరువాత కాలంలో రాజు. మన వైదిక కాలంలో వేదిక కాలం అన్నాం రాజన్. సో ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ పేరు కాస్త రాజు. దెన్ సామ్రాజ్యానికి చక్రవర్తి. అంటే అక్కడ మనం అనుకున్నాం చక్రవర్తి అంటే ఏంటండి, మీన్స్ రాజన్ రాజన్య బిరుదును పొంది రాయసు యాగం చేస్తే ఆయన సమ్రాటో విరాటోనండి. అలాగే సామ్రాజ్యాధినేత అంటే చక్రవర్తి. వారి యొక్క హోదాలు, వారు పరిపాలన చేసే ప్రాంతాలను బేస్ చేసుకొని వారు పొజిషన్స్ మారటం అన్న జరుగుతుంది. సో వీటిల్లో ఇప్పుడు మనకు మొత్తం ఉన్నటువంటి 16 జనపదాల్లో నుంచి ఒక 4 మహాజనపదాలుగా తెర మీదకు వచ్చాయి. ఇందుకు ఏంటి ఆ 4 మహాజనపదాలు? నెంబర్ 1 ఈజ్ మగధ, దెన్ రెండోది అవంతి, నెంబర్ 3 వత్స, నెక్స్ట్ కొసల. ఇవి 4 మహాజనపదాలు. మగధ చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతంలో ఉంది, ప్రస్తుతం మనం మాట్లాడే బీహారు. దెన్ అవంతి మోడర్న్ మాల్వా అంటే దీంట్లో గుజరాతు అండ్ ఈవెందో మహారాష్ట్రలో ఉత్తరంలో ఉన్న కొన్ని ప్రాంతాలు, ఈవెందో మధ్యప్రదేశ్లో కొంత ప్రాంతం, మోడర్న్ మాల్వా. సో అవంతి. దెన్ వత్స అలహాబాదుకు నియర్ బై, అలహాబాదుకు దగ్గరలో ఈ యొక్క వత్స అన్నది ఉంది. సో దాని యొక్క మీన్స్ కౌశాంబి. దెన్ కొసల, ఇది ఉత్తరప్రదేశ్లో ప్రధానంగా. సో కొసల ఉత్తరప్రదేశ్లో మన గతంలో ఈ కొసల అంటంతో ఇది గతంలో మనకి త్రేతాయుగం నాటి రాముడు పరిపాలించిన రాజ్యం కూడా కొసల. బట్ అప్పుడు రాజధాని అయోధ్య. ఆ కొసల రాజ్యంలో ప్రముఖమైన నగరాలు అయోధ్య, సాకేత, శ్రావస్తి. ఈ శ్రావస్తి అన్నది ఇక్కడ రాజధాని అవుతుంది. సో ఇవి 2 యూపీలో ఉంది. ఇది మోడర్న్ మాల్వా అండ్ ఇది ప్రస్తుత బీహారు. మరి ఇలాంటి ఈ మగధ రాజధాని రాజగృహం, ఆ రాజగృహ. అవంతి ఉజ్జయిని, మోడర్న్ ఉజ్జయిని అంటాం. వత్స ఇది కౌశాంబి, కొసల శ్రావస్తి. సో ఇవి 4 మహాజనపదాలు. వీటిల్లో నెంబర్ 1 ఫస్ట్ ఆఫ్ ఆల్ మగధ, దెన్ అవంతి, వత్స అండ్ కొసల. ఇప్పుడు ఈ 4 రాజ్యాల్లో
అత్యంత ప్రధానమైనటువంటిది మగధ. మగధ భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్యం. ఒక చిన్న జనపదంగా ఉన్నటువంటి మగధ రిమైనింగ్ 15 జనపదాల్లాగానే అతి తక్కువ కాలంలో అది మహాజనపదం హోదాను పొందింది. ఆ తర్వాత భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్యం కూడా అయ్యింది. ఇంతకీ ఈ యొక్క మగధ అంటంతో గతంలో ద్వాపర యుగము నాటి జరాసంధుడు, ఆ తర్వాత బృహద్రథుడు, వీరిరువురు ఈ రాజ్యాన్ని పరిపాలించినట్టు వారే. కనుక మగధకు ఫౌండరు అంటంతో మన గుర్తు రావాల్సినటువంటిది మగధకు ఫౌండర్ అంటంతో జరాసంధుడు, ఆ తర్వాత బృహద్రథుడు. బట్ ఆన్సర్ ఈజ్ ద జరాసంధ. ఎవరండి జరాసంధుడు? మనకి ద్వాపర యుగము నాటి ఆ మహాభారతం కాలము నాటి ఆ జరాసంధుడే ఇక్కడ మాట్లాడే జరాసంధుడు. మరి మగధకు రియల్ ఫౌండర్ అనే విషయానికి వస్తే బింబిసారుడు. ఇందాకన్నాం మగధను పరిపాలించిన మొట్టమొదటి రాజవంశం హర్యాంక. ఆ హర్యాంక వంశానికి ఫౌండర్ బింబిసారుడే ఈ మగధకి రియల్ ఫౌండరు. ఇతను మగధ రాజ్య రాజధాని అటువంటి రాజగృహాన్ని నిర్మించాడు. ఇంతకీ రాజగృహము ఏ పేరుతో ఫేమస్ అయింది అంటాడు. రాజగృహము ఏ పేరుతో ఫేమస్ అయింది అన్నదానికి ఆన్సరు ద రాజగృహం పాపులర్లీ కాల్డ్ యాజ్, ఎలా పిలువబడింది అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ గిరి వజ్రము. గిరి వజ్రము అంటే వజ్రం లాంటి కొండ. అంటే ఇక్కడ మగధ రాజు అయినటువంటి బింబిసారుడు తన రాజధానిని 4 వైపులు కొండ, చుట్టూ కొండలు, కొండల మధ్య కొండపై నిర్మించాడు, చుట్టూ కొండల నడుమ. మరి ఇంత దుర్భేద్యంగా ఈ రాజధాని నగరాన్ని నిర్మించవలసిన అవసరం ఏంటిది అనే విషయానికి వస్తే ఆయనకి రిమైనింగ్ 15 జనపదాల నుంచి థ్రెట్ ఉంది కనుక అతను మీన్స్ రాజధానిని ఇంత శత్రు దుర్భేద్యమైనటువంటి కొండల నడుమ నిర్మించాడు. కనుక గిరివజ్రముగా ఫేమస్ అయింది. గిరివజ్రం అనగా వజ్రం లాంటి కొండ. సో రాజగృహం పాపులర్ విత్ గిరివజ్ర. మరి ఇంతకీ ఈ మగధరాజు అయినటువంటి బింబిసారుడు రాజ్య విస్తరణలో ఈయన యుద్ధాలే కాక ఆ యుద్ధాలతో పాటుగా వైవాహిక సంబంధాలు, ఫ్రెండ్లీ రిలేషన్స్ ద్వారా కూడా రాజ్య విస్తరణ చేశాడు. ఇంతకీ ఈ మగధరాజు అయినటువంటి బింబిసారుడు భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాచరికము దైవదత్తము, రాజు దైవాంశ సంభూతుడు అని మాట్లాడే డివైన్ థియరీ, ఇది బింబిసారుడు. దెన్ రాజ్య విస్తరణలో ఇతను ఫాలో అయినటువంటి పాలసీ విధానము మోస్ట్ అగ్రెసివ్ పాలసీ. సో ఏదేమైనా రాజ్య విస్తరణ చేయాలి, యుద్ధాలు, మోస్ట్ అగ్రెసివ్ పాలసీ. దెన్ 2 ఫస్ట్ ఏమో రాచరికము దైవదత్తము ఇతనిదే. మరి రాజ్య విస్తరణలో అంటే ఏంటిదంటే రాచరికము దైవదత్తం అంటే రాచరికము అన్నది రాజు పదవి దైవాధీనంగా వచ్చింది. స్వర్గానికి అక్కడ దేవుడు ఎలానో ఇంద్రుడు ఎలానో భూలోకం మీద ఈ రాజ్యానికి రాజు అలాంటి వాడు, ఈయన దైవాంశ సంభూతుడు. సో ఎవ్రీవన్ హ్యావ్ టు బి రెస్పెక్ట్ ద కింగ్ అని అర్థం. దిస్ ఈజ్ ద డివైన్ థియరీ. మరి రాజ్య విస్తరణలో ఈయన దేన్ని ఫాలో అయ్యాడండి అంటే మోస్ట్ అగ్రెసివ్ పాలసీ. మోస్ట్ అగ్రెసివ్ పాలసీ ఇదిగో దీని ద్వారా రాజ్య విస్తరణ చేశాడు. ఇతను ప్రారంభించినటువంటి ఈ మోస్ట్ అగ్రెసివ్ పాలసీ ఆ తర్వాత అశోకుడు, ఈవెందు అక్బర్, మ్యాక్సిమం భారతదేశాన్ని పరిపాలించిన పాలకులందరూ రాజ్య విస్తరణలో దీన్ని ఫాలో అయ్యారు. ఈవెన్ రాజరికము దైవదత్తము, రాజు దైవాంశ సంభూతుడు అన్న సిద్ధాంతం పట్ల వాళ్ళు బాగా నమ్మకాన్ని ఉంచుకున్నారు. మరి రాజ్య విస్తరణలో ఈయన వైవాహిక సంబంధాలను కూడా పెట్టుకున్నాడు. సో ఇతను రాజ్య విస్తరణ యుద్ధాల ద్వారానే కాదు, వైవాహిక సంబంధాల ద్వారా కూడా రాజ్య విస్తరణ చేశాడు.
ఈయన 3 వివాహాలు చేసుకున్నాడు. ఓకేనా? కనుక ఈ 3 వివాహాల ద్వారా రాజ్య విస్తరణ చేయగలిగాడు. సో ఇది బింబిసారుడికి సంబంధించినటువంటిది. ఇంతకీ ఈయన ఏ ఏ రాజ్యాలతో వైవాహిక సంబంధాలు పెట్టుకున్నాడు అన్న విషయానికి వస్తే, ఫస్ట్ ఇక్కడ మనం అవంతి, వత్స, కొసల, ఇప్పుడు వీటిల్లో మగధరాజు కొసలతోటి వైవాహిక సంబంధాలు పెట్టుకున్నాడు, అవంతి రాజు వత్సతోటి వైవాహిక సంబంధాలు పెట్టుకున్నారు. మరి ఆ తర్వాత అనగా కొసల మగధ ఇన్ఫ్లుయెన్స్లోకి పోతుంది, వత్స అవంతి ఇన్ఫ్లుయెన్స్లోకి పోతుంది. మరి ఫైనల్గా అవంతి మగధ కంట్రోల్లోకి పోవటం వలన ఫైనల్గా భారతదేశంలో మగధ ఒక్కటే సామ్రాజ్యంగా మారింది. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఫస్ట్ ఇక్కడ కొసల అండ్ వత్స, అవంతి, వీటిల్లో మగధ, అవంతి అన్నవి చాలా బలమైనటువంటి జనపదాలు. సో వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మగధ రాజు అయినటువంటి ఈ యొక్క బింబిసారుడు ఎవరితోటి వైవాహిక సంబంధాలు పెట్టుకున్నాడు అన్న విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొసల. మరి ఈ కొసలని పరిపాలించే కొసలాదేవుడు ఆర్ కొసలాధీశుడు, ఇతని యొక్క కుమార్తె కొసలాదేవి, అతని యొక్క కుమారుడు ప్రసేనజిత్తు. సో ఈ బింబిసారుడు కొసల రాజ్యానికి సంబంధించినటువంటి ఈ కొసలాధీశుడి యొక్క కుమార్తె అయిన కొసలాదేవిని వివాహం చేసుకోవటం ద్వారా కొసల ఈ యొక్క బింబిసారునికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు రెవెన్యూ వచ్చే కాశీ, ఇది గతంలో మనం చెప్పాం జనపదము అని, ఈ కాశీ అనే గ్రామం అనే కాశీ అనే జనపదాన్ని కట్నం కింద ఎవరికి ఇచ్చాడు? బింబిసారునికి ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు మనం మాట్లాడే కాశీ ఆర్ బెనారస్ ఆర్ వారణాసి, ఈ కాశీ అనేటువంటి జనపదం గతంలో సంవత్సరానికి ఎంత రెవెన్యూ అంటే 1,00,000 రూపాయల రెవెన్యూ వస్తుంది. ఈ 1,00,000 రూపాయల రెవెన్యూని కట్నం కింద కొసలాధీశుడు బింబిసారుడికి ఇచ్చాడు. అంటే కాశీని పూర్తిగా ఇచ్చేసాడా, లేదా కాశీ అన్న జనపదం నుంచి వచ్చే రెవెన్యూను మాత్రమే డౌరీ కింద ఇచ్చాడా అంటే ఓన్లీ దాని నుంచి వచ్చే రెవెన్యూను మాత్రమే ఇచ్చాడు, శిస్తును మాత్రమే ఇచ్చాడు. సో ఇలా ఇప్పుడు ఈ కాశీ ఎవరి కంట్రోల్కి వెళ్ళిపోయిందండి అంటే మగధ. మరి బింబిసారుని తర్వాత రాజు అయినటువంటి బింబిసారుని కుమారుడైనటువంటి మీన్స్ ద అజాతశత్రువు రాజు అయ్యేటప్పటికి, సపోజ్ ఇప్పుడు బింబిసారుడు 545 నుంచి మొదలుపెట్టుకొని 547 క్రీస్తు పూర్వం 547 నుంచి మొదలుపెట్టి 495 క్రీస్తు పూర్వం వరకు మగధ రాజుగా ఉన్నాడు. ఇతను ఈ కాశీని డౌరీ కింద పొందాడు. మరి ఆ తర్వాత ఇతని తర్వాత రాజు అయినటువంటి బింబిసారుని కుమారుడైన అజాతశత్రువు దాదాపుగా 495 నుంచి 462-63 వరకు ఇతను మగధకు రాజుగా ఉన్నాడు క్రీస్తు పూర్వం. సో ఇంతకీ ఈ యొక్క బింబిసారుడు కుమారుడైన అజాతశత్రువు రాజయ్యే సమయానికి కొసల్లో ఉన్నటువంటి ప్రభు రాజు ఎవరనంటే ప్రసేనజిత్తు. మరి ఈ ప్రసేనజిత్తు స్వయాన బింబిసారునికి ఏమవుతాడండి? బావమరిది. మరి ప్రసేనజిత్తు బింబిసారుని కుమారుడైనటువంటి అజాతశత్రువుకి మేనమామ. సో ఇతను బింబిసారుడు కుమారుడు అజాతశత్రువు మేనమామపై దాడి చేసి మేనమామని యుద్ధంలో ఆమ్రపాళి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రసేనజిత్తుకి మరియు ఈ యొక్క బింబిసారుని కుమారుడు అజాతశత్రువుకి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని ఆమ్రపాళి యుద్ధం అన్నాం. ఈ ఆమ్రపాళి యుద్ధంలో ప్రసేనజిత్తుని బింబిసారుని కుమారుడైన అజాతశత్రువు ఓడించి
ఇతను కాశీని పూర్తిగా ఆక్రమించుకోవడం జరిగింది. తరువాత ఈ ప్రసేనజిత్తు యుద్ధంలో ఓడిపోయాడు కనుక తన కుమార్తె అయినటువంటి వజీరా, ఈ వజీరాని ప్రసేనజిత్తు తన కుమార్తె వజీరాని ఈ బింబిసారుని కుమారుడైనటువంటి అజాతశత్రువుకి ఇచ్చి వివాహం జరిపించడం జరిగింది. సో బింబిసారుడు ఇండైరెక్ట్గా కొసలపై ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది. మరి అదే బింబిసారుని కొడుకైనటువంటి అజాతశత్రు కాలం వచ్చేటప్పటికి కొసల ఈవెందో కాశీలు పూర్తిగా ఎవరి ఆక్రమణలోకి పోయాయి అంటే సో అజాతశత్రువు అంటంతో ద మ్యాన్ డజ్ నాట్ హ్యావ్ ఎనీ రిలేషన్స్ ఇన్ ద హిస్టరీ అని మాట్లాడతాం. ఈయనకి ఏ విధమైన రిలేషన్స్ లేవు. ఇంకో పేరు అజాతశత్రువు అంటంతో ద మ్యాన్ డజ్ నాట్ హ్యావ్ ఎనీ ఎనిమీస్ అంటాడు, ఏ రకమైన శత్రువులు లేరు. మరి అలాంటి అజాతశత్రువు కొసలపై పూర్తి ఆధిపత్యాన్ని వహించాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రసేనజిత్తు, వజీరా, బింబిసార, ఆయన కుమారుడు అజాతశత్రువు. ఇక్కడ జరిగిన ప్రముఖ యుద్ధం ఆమ్రపాళి యుద్ధం. ఇలా మరి మగధ రాజులు వైవాహిక సంబంధాల ద్వారా తమ రాజ్యాన్ని విస్తరించగలిగారు. మరి ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మరి వాట్ అబౌట్ అవంతి? సో అవంతి గురించి మాట్లాడితే ఇక్కడ ప్రధానంగా అవంతి ఎక్కడుందండి? అవంతి అన్నాం, మోడ్రన్ మాల్వా అండి అన్నాం. ఇంతకీ ఈ మోడ్రన్ మాల్వాకి సంబంధించినటువంటి ఈ యొక్క అవంతిని వేత్రావతి, గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా, దాని పేరు ఏంటిదంటే వేత్రావతి. ఈ వేత్రావతి అనేటటువంటి నది అవంతిని రెండు భాగాలుగా చేస్తుంది. ఉత్తర అవంతి, దక్షిణ అవంతి. దాని రాజధాని ఉజ్జయిని. సో దక్షిణ ప్రాంతం దక్షిణ అవంతిని మనం మహిష్మతి అని మాట్లాడతాం. ఇంతకీ దక్షిణాన మహిష్మతి రాజ్యము, ఉత్తరాన అవంతి. ఇది అవంతిలో ఒక భాగం మహిష్మతి. దీన్ని రెండు భాగాలు చేస్తున్నటువంటిది వేత్రావతి అన్నటువంటి నది. ఇంతకీ ఈ యొక్క అవంతిని పరిపాలించినటువంటి రాజు హిజ్ నేమ్ ఈ చండ ప్రద్యోత మహాసేన. ఈ చండ ప్రద్యోత మహాసేనుడు, ఈ చండ ప్రద్యోత మహాసేనుడు వత్సను పరిపాలించే ఉదయన, ఈ ఉదయన్ని ఓడించి అతని కుమార్తె అయినటువంటి ఉదయన్ను ఓడించి ఆ ఉదయను కుమార్తె అయినటువంటి వాసవదత్త ఏమని వివాహం చేసుకోవటం ద్వారా వత్స ఇండైరెక్ట్గా ఎవరి కంట్రోల్లోకి వచ్చిందండి? మీన్స్ చండ ప్రద్యోత మహాసేనుడు. ఇది నథింగ్ బట్ అవంతి. ఇలా ఈ యొక్క వత్స రాజ్యం, మనం దీన్ని కౌశాంబి రాజధాని అన్నాం. ఈ వత్స రాజ్యాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరండి అంటే ఉదయనుడు. ఈ ఉదయనుడు టైంలో రాజ్య విస్తరణ బాగానే జరిగింది. బట్ ఈ ఉదయనుడు చండ ప్రద్యోత మహాసేనుడు చేతిలో ఓటమిని పొంది తన కుమార్తె అయినటువంటి వాసవదత్తని అవంతి రాజైన ఈ చండ ప్రద్యోత మహాసేనుడికి వివాహం చేయడం జరిగింది. బట్ ఈ ఉదయన తరువాత రాజైనటువంటి ద పర్సన్ నేమ్ ఈజ్ బేద కుమార ఆర్ బేది కుమార. ఈ బేది కుమార, ఆ తర్వాత రాజైనటువంటి పాలక. సో ఉదయను తర్వాత రాజులైనటువంటి ఈ బేది కుమార, పాలక అనేటువంటి వీరు ముఖ్యంగా చివరి రాజైన పాలక సమర్థులు కాకపోవడంతో ఈ యొక్క అవంతి రాజ్యం అన్ని ఇక్కడ మగధలో కలపటం, మగధ రాజులు ఆక్రమించుకోవడం అన్నా జరిగింది. ఎనీహౌ అవంతి దాని రాజధాని, అవంతిని రెండు భాగాలు చేస్తున్నటువంటి ఆ నది ఏంటిది?
దక్షిణ అవంతిని మనం ఏమంటున్నాము? మరి ఇక్కడ ఉన్నటువంటి రాజులు ఉదయన, బేది కుమార అండ్ పాలక. ఉదయనుడు ఎవరి చేతుల్లో ఓడిపోయి తన కుమార్తె వాసవదత్తని ఎవరికి వివాహం జరిపించాడండి? చండప్రద్యోత మహాసేనుడు. మరి ఈ చండప్రద్యోత మహాసేనుడు అవంతి రాజుగా ఉన్నప్పుడు మగధ పాలకుడైనటువంటి బింబిసారుడు చండప్రద్యోత మహాసేనుడిపై యుద్ధం. ఇంతకు వీరిరువురు బద్ధశత్రువులు. ఎందుకోసం అంటే మగధ బేసికల్గా ఉన్నటువంటి లొకేషన్ ఎక్కడండి అంటే చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతం. మరి ఆ చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతం అంటే ఆల్ టైప్ ఆఫ్ మినరల్స్ బాగా దొరికేది, ముఖ్యంగా ఐరన్ ఓర్. దానిపై ఆధిపత్యం వస్తే ఆ యొక్క మగధ నుంచి తూర్పు వైపుగా ఎక్స్టెండ్ అయి కళింగను ఆక్రమించుకుంటే ఆగ్నేయ ఆసియా దేశాలతోటి వర్తక సంబంధాలు. ఇది అవంతి కాన్సెప్ట్. మరి ఈ మగధ అవంతిని ఆక్రమించుకుంటే అవంతి ద్వారా పశ్చిమాసియా అండ్ యూరప్ రాజ్యాలతో వర్తక సంబంధాలు. ఇది మగధ కళ. బికాజ్ వీరు కళలు తీర్చుకునే ప్రయత్నాల్లో దే హ్యావ్ టు ఫుల్ఫిల్ దేర్ ఓన్ డ్రీమ్స్ విషయాల్లో చండప్రద్యోత మహాసేనుడైనటువంటి వత్సరాజుకి బింబిసారుడా అయినటువంటి ఈ మగధరాజుకు మధ్య జరిగిన యుద్ధంలో బింబిసారుడు ఓటమిని పొందడం జరిగింది. ఆ తరువాత చండప్రద్యోత మహాసేనుడు తోటి ఎలా అయినా సరే అట్లీస్ట్ మిత్ర సంబంధాలన్నా పెట్టుకోవాలి. మరి ఇద్దరు యుద్ధంలో మీన్స్ యుద్ధం జరిగి ఇప్పుడు ఫ్రెండ్స్ అవుతామంటే అది పాసిబిలిటీ కాదు. మరి ఇలాంటి సందర్భంలో చండప్రద్యోత మహాసేనుడికి పచ్చకామెర్లు జాండీస్ అని అటాక్ అవడంతో తన ఆస్థానంలో ఉన్నటువంటి అతని యొక్క పర్సనల్ వైద్యుడు అతను క్లియర్ చేసే పొజిషన్లో లేనప్పుడు చండప్రద్యోత మహాసేన సాట్ హెల్ప్ ఫ్రమ్ ద మగధరాజైన బింబిసారుడు. మగధరాజు బింబిసారుడు సహాయాన్ని కోరడంతో బింబిసారుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తన పర్సనల్ ఫిజిషియన్ అయినటువంటి వైద్యుడైనటువంటి జీవకుణ్ణి జీవక ఈ జీవకుణ్ణి పంపి చండప్రద్యోత మహాసేనుడు యొక్క జాండీస్ రోగాన్ని క్లియర్ చేయటంతో ఆ కృతజ్ఞతతో చండప్రద్యోత మహాసేనుడు బింబిసారుని యొక్క ఫ్రెండ్ అయ్యాడు. మరి ఇలాంటి సందర్భంలో బింబిసారుడు ఈ ఫ్రెండ్లీ రిలేషన్స్ని బేస్ చేసుకొని అవంతి రాజ్యం గుండా పశ్చిమాసియా యూరప్ దేశాలతోటి వర్తక వ్యాపారాలు కొనసాగించాడు. మరి ఈ చండప్రద్యోతుని తర్వాత వచ్చినటువంటి బేది కుమార ఆ తర్వాత ఉన్నటువంటి పాలక వీరంతటి సమర్థులు కాకపోవడంతో చండప్రద్యోత మహాసేన తర్వాత వచ్చినటువంటి ఆయన వారసులు అంత సమర్థులు కాకపోవడంతో బింబిసారుని కుమారుడైనటువంటి అజాతశత్రువు మగధ రాజ్యం అవంతి రాజ్యంపై దాడి చేసి ఆక్రమించే ప్రయత్నంలో పూర్తిగా ఆక్రమణ అంటూ చేయలే, బస్ ఆక్రమించే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత శిశునాగుడు ఈ యొక్క వత్సరాజ్యాన్ని ఆక్రమించుకోవటం అన్న జరిగింది. ఎనీహౌ అవంతి అంటంతో మనం గుర్తు రావాల్సినటువంటిది చండప్రద్యోత మహాసేనుడు. అతనికి బింబిసారునికి మధ్య ఉన్న రిలేషన్స్, బట్ ఆయన ఎవరితోటి వైవాహిక సంబంధాలు పెట్టుకోవడం అన్న జరిగింది. ఇక్కడ మనం ప్రధానంగా గుర్తు రావాల్సినటువంటిది ఈ వాసవదత్త. ఈ వాసవదత్త డాటర్ ఆఫ్ ఉదయన తరువాత బేది కుమార అండ్ ఆ బేది కుమార తర్వాత పాలక. ఫైనల్గా ఆఫ్టర్ పాలక నో వన్ ఈజ్ దేర్. పాలక ఈ యొక్క వత్సరాజ్యం ఆక్యుపైడ్ బై ద అవంతి మగధ. మరి ఆఫ్టర్ ఉదయన ఆఫ్టర్ చండప్రద్యోత మహాసేనుడు ఈ అవంతి కూడా మగధ కంట్రోల్లో పోవటం అన్న జరిగింది. ఇక కొసల విషయానికి వస్తే కొసల ఇది త్రేతాయుగం కాలం నాటి ఈ కొసల రాజ్య రాజధాని అయోధ్య. మరి ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి 3 ప్రధాన నగరాల్లో సాకేత,
శ్రావస్తి, దెన్ అయోధ్య. ఇప్పుడు శ్రావస్తి ఈ కొసల రాజ్య రాజధాని. మరి ఈ కొసల మీన్స్ కాశీ జనపదం తన కంట్రోల్లో ఉంది. బింబిసారుడు ఈయన కుమార్తె అయినటువంటి కొసలాదిని వివాహం చేసుకోవడం, కట్నంగా కాశీని పొందడం, ఆ తరువాత అతని కుమారుడైనటువంటి బింబిసారుడు కుమారుడు అజాతశత్రువు ప్రసేనజిత్తును ఓడించడం, ఆ ప్రసేనజిత్తు కుమార్తె అయినటువంటి వజీరాని వివాహం చేసుకోవడం. బట్ ఆ ప్రసేనజిత్తు అంటే ప్రసేనజిత్తు మ్యాక్సిమం ఓడిపోయి కొసలని అతనికి అప్పగించడం జరిగింది. బట్ ప్రసేనజిత్తు తరువాత అక్కడ ఒక చిన్న రాజు ఉన్నాడు, ప్రసేనజిత్తు కుమారుడు, అతని పేరు విదూదుబ. ఆ విదూదుబ సమర్థుడు కాకపోవడంతో ఇతను ఈ ప్రసేనజిత్తుతో మీన్స్ సమర్థుడు కాకపోవడంతో అజాతశత్రువు ఈ రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించుకోవడం అన్నది జరిగింది. సో ఇక్కడ కొసల అంటంతో కొసలాధీశుడు, ఆయన కుమారుడైన ప్రసేనజిత్తు అండ్ ఆయన కుమారుడైన విదూదబ. బట్ ఈ విదూదబ అనే అతను ప్రాచీన 15 ఈ తెగ రాజ్యాల్లో ఈ విదూదబ దాడి చేసి కొన్ని ప్రాంతాలని కొసల కింద కలపడం జరిగింది. అదే మనం వజ్జి, మల్ల, దాని తర్వాత మత్స్య, సో దాని తర్వాత కపిలవస్తు అండ్ కోలియా, ఇలాంటి కొన్ని తెగలు మనకు వాయువ్య భారతదేశంలో ఉన్నాయి. సో అలాంటి తెగ రాజ్యాలపై దాడి చేసి ఈ విదూదబ కొంత ప్రాంతాన్ని ఈ కొసల కలపడం జరిగింది. ఈ విదూదబ తరువాత ఈ కొసల రాజ్యం పూర్తిగా మగధ కంట్రోల్లోకి పోవటం అన్న జరిగింది.